ఒక్కసారి ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి. ఇదిగోనండి, ఏం కాదండి. పైన 2 చిన్న పోతండి, అంగుళం కూడా ఉండదండి. ఇది జస్ట్ అలా పెంకులు అలా చేసుకుంటూ పోయింది. ఇది ఒకసారి చూడండి ఎలా వచ్చేస్తుంది. ఇలా చూడండి. వారేవా రోడ్ అంటే ఇట్లుండాలి చూడురి. ఇది జస్ట్ 10 రోజులు కూడా పోసి ఉంటారండి ఈ రోడ్డు. ఇంత దారుణంగా, ఇంత దారుణం ఏంటండి? ఎక్కువ రోజులు గట్టిగా ఉండే బందోబస్తు రోడ్లు వేస్తే జనాలు స్పీడ్గా పోయి టక్కర్లు చేసుకుంటారన్న ముందు చూపుతోటి ఆ చిటికెనాలతో గెలకిస్తే పలికాయ పొట్టు లెక్క ఊడొచ్చేంత గట్టిగా వేసిర్రు రోడ్డు. ఒక్కసారి ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి. ఇదిగోనండి, ఏం కాదండి. పైన 2 చిన్న పోతండి, అంగుళం కూడా ఉండదండి. ఇది ఈ అన్న షిట్లు ఇస్తుంటే ఉడకబెట్టిన కోడిగుడ్డు పొట్టు లెక్కనే లేచి వస్తున్నది. రోడ్డు కూడా కోడిగుడ్డు పెంకంత గట్టిగానే ఉన్నట్టున్నది కదా. ఇంత దారుణంగా, ఇంత దారుణం ఏంటండి? ఈ అన్న చూడురి, చెప్పు కంచిన బురద పోవాలని రోడ్డును రాక్తలేడు. చెప్పు గట్టిగా ఉన్నదా రోడ్డు గట్టిగా ఉందా అని క్వాలిటీ టెస్ట్ చేస్తే 100 రూపాయల చెప్పులే గట్టిగా ఉన్నాయి. కోట్లు పెట్టేసిన రోడ్డు ఏమో బబుల్ ర్యాపర్ లెక్క పట్ట పట్ట వలిగిపోతున్నది. ఇది ఏనో కాదు, కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం మేడిచెర్ల పులిగోగుల అనే ఊర్లో నడిమేసిన కొత్త రోడ్డు. గిరిజన సంక్షేమ శాఖ వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెల కిందనే వేయించిర్రు రోడ్డు. ఇక పున్నం పోయి అమాస వచ్చే వరకు పుటుక్కు అన్నది రోడ్డు. మళ్ళీ పున్నం వచ్చే వరకు పురాగా ఉండు కూడా డౌటే ఉన్నట్టున్నది కదా.